హలో. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ అండి. యోనాష్ పాల్ గారా? అవునండి. నా పేరు జాషువాడి అని చేగుడి అంటండి. బ్రదర్ మీరేనా? మీ గురించే లైవ్ జరుగుతుంది బ్రదర్. అదే ఇప్పుడు నాకు మన వాళ్ళు ఎవరు పంపించి చూశాను. ఓకే బ్రదర్, వస్తారా లైవ్ లోకి ఏమన్నా? పెట్టండి. మీకు లింక్ పంపిస్తాను రండి. లింకా? నేను చర్చి దగ్గర ఉన్నాను, మళ్ళీ ఇక్కడ కరెంట్ లేదు. సరే సరే చెప్పండి బ్రదర్. అంటే రాజు బోడాది 90% కరెక్ట్ అని మీరు ఎలా చెప్తారు? నేను చెప్పింది అవాస్తవాలని మీరు ఎలా చెప్తారు? బ్రదర్ అది పక్కాగా తెలుస్తుంది బ్రదర్, అది మీరు పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు సరే ఆయన తప్పుగా మాట్లాడారు, నేను అడిగిన దాని జవాబు బాగా వినండి. మీరు సరిగ్గా మాట్లాడండి. ఫస్ట్ సరిగ్గా వస్తే మాట్లాడతా, లేకపోతే మీరు ఏదో అథారిటీతో మాట్లాడాలనుకుంటే నాకు అవసరమే లేదు. ఓకేనా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పక మళ్ళీ టాపిక్ వెళ్తావే మరి. నేను అడిగింది మిమ్మల్ని. నేను ఫస్ట్ మీ గురించి వీడియో చేసేటప్పుడు అడిగి ఒక వ్యక్తిని, ఈయన పాస్టర్ అని పెట్టుకుంటుంటారు, పాస్టర్నా అంటే అవునండి ఒకప్పుడు ఆయన పాస్టర్ అని అన్నారు. మీరు పాస్టర్ అయినా? నాకు డౌట్ వస్తుంది. పాస్టరా? నువ్వు పాస్టర్వేనా అసలుకి? నేను పాస్టర్ని. నువ్వు మతోన్మాదువా పాస్టర్వా? మతోన్మాదువా పాస్టర్వా నువ్వు? ఫోన్ చేశాను. నేను పాస్టర్ని, నేను మతోన్మాదిని కాదు. పాస్టర్ లాగా లేవు, నువ్వు పాస్టర్ లాగా లేవు. నువ్వే ఈ నాకు తెలిసి రాజు బోడ వెనక ఉంది నువ్వేనే. నాకు డౌట్ వచ్చింది. నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పు. సరే రాజు బోడాది ఎలా 90% కరెక్ట్? నేను చెప్పింది ఎలా అబద్ధం చెప్పు ఒక మాటను. రాజబోడా గారు జాన్ వెస్లీ గారి విషయంలో చెప్పింది తప్పు అని ఆయనకు కూడా నేను చెప్పాను. వినండు, 90% క్రైస్తవులు నమ్మారు అని చెబుతుంటా. నువ్వు ఎవరు నమ్మారు? రాజుబోడ అనుచరులు నువ్వు నమ్మి ఉంటావు, క్రైస్తవులు కాని వాళ్ళు నమ్మి ఉంటారు. సార్ నేను ఒక నిమిషం వినండి. నేను అన్నది 90% నమ్మింది అన్నది ప్రవీణ్ గారి విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్ ని. నా దగ్గర లైవ్ ఉంటది, లైవ్ లో ఉంటది. మీరు కావాలంటే లైవ్ అయిపోయింది అదే రికార్డ్ చేసి ఇప్పుడు నేను పూర్తిగా రికార్డ్ చేసి నేను నువ్వు మన వాళ్ళు పంపించి చూసి నేనే డైరెక్ట్ ఫోన్ చేస్తున్నా. నేను మీ దగ్గర వివరణ తీసుకున్న వీడియో పెట్టే ముందు, నేను మీ మీద వీడియో పెట్టే ముందు వివరణ తీసుకోవటం అది క్రైస్తవ లక్షణం. డూప్లికేట్ లక్షణం ఏంటంటే ఎందుకులేండి అంత పెద్ద మాటలు ఎందుకులేండి కానీ, డూప్లికేట్ లక్షణం ఏంటంటే పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉంటారు కదా, అది పిచ్చి పిచ్చి పనులు. మీ భాష అట్లాగానే అర్థం అవుతుంది. ఆ జాన్ పాల్ గారి విషయంలో చూసాము మీ భాష. జాన్ పాల్ వాడు అమ్మని తిట్టినోడు నీకు కనపడలేదు, దౌర్భాగ్యుడా. నువ్వు పాస్టర్ వంటరు ఎద్దవా? నువ్వు పాస్టర్ వంటరు వాడు నన్ను అమ్మని తిడితే మా అమ్మని తిడితే వాడిని ఎట్ట సపోర్ట్ చేస్తావురా? నువ్వు వాడిని పాస్టర్ వంటరు. నువ్వు ఒక RSS ఏజెంట్ గాడు అయి ఉంటావు, నువ్వు ఒక మతోన్మాదు అయి ఉంటావు నువ్వు. రైట్, రేపు కూడా చూడండి ఇదే కాల్ని. నేను ఇదే పెడతాను, నా ఛానల్ ఇప్పుడే పెడతాను సొంత. సరే నా ఛానల్ లో పెడతాను. నేను వచ్చింది అందుకే. రాజు బోడా 90% కరెక్ట్ అంట. జాన్ వెస్లీ గారిది నేను చెప్పిన తప్ప. నేను చెక్కు చూపించా, ఇంకో మాట చెప్పా ముందు. చెక్కు వినరా సరిగ్గా పనికి మాలోడా పబ్లిసిటీ ప్రతి ఒక్కటి ఎదవాళ్ళకి పబ్లిసిటీ వచ్చింది. మీకు తెలుసో తెలీదు, నాది లైవ్ ఇది అది అవుతుంది. మీ భాష అందరూ రేపు పొద్దున పెడతానండి. లేదు ఇప్పుడు లైవ్ పెట్టుకుని సరిపోతాడు ఎదవా. డబ్బుల కోసం పబ్లిసిటీ కోసం పనికి మాలోడా. ఓకే, మీరు ఇప్పుడు పాస్టర్ అయితే కానీ నాకు అర్థమైపోయింది. నేనైతే పాస్టర్. నువ్వు ఒక RSS ఏజెంట్ రా దొంగ. వెరీ గుడ్. ఇలాంటి దొంగ పనికి మాలోడు రావటం, పెట్టుకోవడం, ఛానల్ పెట్టుకోవడం, అడుక్కోవటం. ఓకేలేండి, ఇంతవరకు నేను అడిగిన సమాధానం చెప్పలా. ఏం అడిగారు అసలు మీరు? దరిద్రుడా. జాన్ బోడా రాజు బోడా చెప్పింది 90% కరెక్ట్ అంట. జాన్ వెస్లీ గారు చెప్పింది నేను చెప్పింది రాంగ్ అంటా ఉంటారు. నీకేం తెలుసురా? నువ్వు చూసావా? ఆ మాట నేను అట్లా అనలేదు. రేపు అది కూడా ప్లే చేసి నేను మా దాంట్లో చూపిస్తా. మీకు వీలుంటే చూడండి, దాన్ని కూడా చూసి తరించండి. ఓకే, పని పాట లేకుండా పదాలు ప్రవీణ్ గురించి యూట్యూబ్ లో మాట్లాడి దరిద్రుని వీడియో నేను చూస్తాను సొంత. క్రైస్తవ ప్రపంచానికి గ్రౌండ్ లో కష్టపడే అందరికీ తెలుస్తుంది. గ్రౌండ్ లో కష్టపడి చేసేవాళ్ళు చేయాలి. ఏం పని చేస్తున్నారు సార్ మీరు? పనికి మాలోడా నువ్వు పెట్టుకున్న పరిమాణంలోడా. సరిగ్గా ఛానల్ పెట్టుకొని యథార్థంగా ఎదవల్లారా. ప్రతి ఒక్కడు వస్తాడు అడుక్కోవడానికి, సోషల్ మీడియాలో బెగ్గింగ్ వస్తారు, పబ్లిసిటీ పిచ్చి పెట్టి. అయ్యో మీ గురించి పేరు నువ్వు ఎవడో తెలుసు నువ్వు సొంత.
నా గురించి తెలియకపోతే అడుగుతా, చెప్తాను వినండి. నేను పాస్టర్ని, కానీ నేను మీకులాగా అడుక్కోను. నేను జాబ్ చేసుకుంటా. నేను అడుక్కోనండి. ఏజెంట్వి నువ్వు జాన్ పాల్ గారికి సపోర్ట్ చేస్తున్నావు అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య కాదని నమ్ముతున్న దౌర్భాగ్యుడు నువ్వు. నేను జాన్ పాల్ కి సపోర్ట్ చేయలేదు. జాన్ పాల్ తో మీరు మాట్లాడినప్పుడు జాన్ పాల్ గారు నా తల్లిని తిట్టినప్పుడు సమర్థిస్తున్నావా? అదే మీ అమ్మని తిడితే ఊరుకుంటావు నువ్వు? వాళ్ళకంటే మాట్లాడే నేను జాన్ పాల్ గారు నా తల్లిని తిట్టాడు, నా చెల్లిని తిట్టాడు, అది కనపడలేదంటే ఎదవా నీకు? మరి మీరు కదా. ఒక నిమిషం అండి, ఫస్ట్ మీరు తిట్టితే నేను తిట్టానని చెప్తున్నాడే. చూపించమని అడగొద్దు నువ్వు. ఆ వీడియో పెట్టి అదే చూపిస్తున్నాడు. మీ వీడియో చూపించే మాట్లాడాడు. ప్రతి ఒక్క పనికి మొదలు రావటం. నువ్వు ఎప్పుడైనా ప్రవీణ్ గురించి గ్రౌండ్ స్థాయికి వచ్చావు నువ్వు ఎప్పుడన్నా? నేను గ్రౌండ్ స్థాయికి కాదండి, బరియలకు కూడా రాలేదండి. మరి నువ్వు వచ్చి పెద్ద పోజులు కొడితే పగడాల ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడతావు, నువ్వు బయటకు రావు, ఏడ కూర్చుంటావు, సొల్లు చెప్పుకొని కూర్చుంటా ఉంటావు. నువ్వు మళ్ళీ నువ్వు పెద్ద జడ్జీలు నువ్వు కూర్చొనేది నీ బతుక్కి సరిగ్గా వివరణ తీసుకోవద్దు. నువ్వు అడిగేటప్పుడు నేను అడిగా నీకు, నేను దమ్మున్నావు, నా నిజాయితీ ఉంది కాబట్టి నేను అడుక్కునే బ్యాచ్ తయారైంది ఒకటి, పనికి మాలి బ్యాచ్, పరిచర్య లేని బ్యాచ్, లేని బ్యాచ్. ఐదుగురు కూడా సంఘంలో ఉండరు. వాళ్ళ బతుకే నీ సంఘం ఎంతమంది రా? నీ కుటుంబం అని చెప్పారు. నీ సంఘం ఎంతమంది రా? నీ సంఘం ఎంతమంది రా? నీకు దౌర్భాగ్య నీ సంఘం ఉన్నాడు సరిగ్గా, నీకు నువ్వే చెప్తూ ఉంటాం. నీ కుటుంబం ఒకటి నువ్వు ఆఫ్టాల్గా నీది ఒక కుటుంబం రా ఎదవా. 3 సంఘాలు రేడా ఎదవా, 3 సంఘాలు. బ్రదర్ మీరు కుక్కలాగా అరుస్తున్నారు. పిచ్చి కుక్కలంటే చెప్తా నేను, పిచ్చి కుక్కలాగా అరుస్తున్నారు మీరు. ఇంకెంతకన్నా మీతో మాట్లాడితే నేను కనీసం వ్యక్తిత్వం ఉన్నవాడిని కాను. పెద్ద పోటుగాడు లాగా వచ్చి హలో నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నువ్వు ఇప్పుడు నువ్వు రాజు బోడాది ఎలా కరెక్ట్, నేను చెప్పింది ఎలా రాంగ్ చెప్పు. నువ్వు సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు.